నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నందున ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సహిత విద్యా విభాగం ఏర్పాటు చేసిన ఉచిత ఉపకరణాల శిబిరాన్ని ప్రారంభం. పుస్తకం సమాజంలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్. అద్దంకి బస్టాండ్ నుంచి పీవీఆర్ హైస్కూల్ గ్రౌండ్ వరకు బుక్ ఫర్ వాక్. అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు నిడిగుంట అరుణ అరెస్ట్, ఒంగోలు జైలుకు తరలింపు. ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని సహిత విద్యా విభాగం ఏర్పాటు చేసిన ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఏబిఎం జూనియర్ కాలేజీలో ఈ శిబిరానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి విభాగాన్ని సందర్శించి అక్కడ వారికి చేస్తున్న పరీక్షలను దామచర్ల స్వయంగా పరిశీలించారు. కంటి చూపు, వినికిడి, శారీరక వైకల్యం కలిగిన పిల్లలతో మాట్లాడారు. ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం చక్కగా జరుగుతుండటం పట్ల విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ను అభినందించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి పిల్లల కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బండార్ మదన్, ప్రధాన కార్యదర్శి బొట్టపాటి వెంకట్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, తాతా ప్రసాద్, విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, ఐఈ కోఆర్డినేటర్ నాగేంద్ర నాయక్, ఏబిఎం స్కూల్ కరెస్పాండెంట్ రవిచంద్ర, అంగన్వాడీ సాధికార సమితి నగర కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సహాయంతో చూపు లేని వారికి బ్రైలీ కిట్స్ అందజేస్తారు. ప్లస్ పాయింట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సమగ్ర శిక్ష ద్వారా డిఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే బ్లైండ్ కానీ లేకపోతే పుట్టకతోటే వికలాంగులు కానీ లేదా డెమ్ అండ్ డెఫ్ ఇవన్నీ కూడా ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు పరీక్షలు ఏర్పాటు చేశారు. దానికి అందరికి కూడా ముందుగా ఇంటిమేట్ చేశారు. వాళ్ళకి నీడ్ ఉండే ఏ అయితే ఉన్నాయో దాన్ని ఇచ్చే విధంగా ఈరోజు లెమ్కో కంపెనీ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒకటి ఈరోజు ఉండేది మేజర్గా మనకు ఇప్పుడు నేను 10 మందితో మాట్లాడాను. 10 మందితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా మ్యాన్ రికాల్ చేసుకోవటం వల్ల పుట్టకతోటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఈ ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతుంది. అందుకని ఏదంటే మనం ఇంట్లో పాత రోజుల్లో ఏమంటే అక్క కూతుర్ని ఇచ్చేస్తే మన దగ్గరే ఉంటారు, లేకపోతే ఇట్లాగా చేసిన ఏదైతే మ్యాన్ రికాల్ చేసినవన్నీ కూడా ఈరోజు పరిస్థితులు ఎక్కువ మంది పేరెంట్స్ కూడా మనకు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మ్యానరికం అనేది కూడా ఈరోజు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా పెళ్ళిళ్ళు చేసే పేరెంట్స్ కూడా దానికి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది ప్రత్యేకంగా శిక్షణలు పెట్టేసి వీళ్ళందరినీ కూడా ఇంకా కూడా వాళ్ళు ఏదైతే భగవంతుడు ఏదో లోపం వల్ల జరిగిన దానివల్ల ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. దానికి కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఈ క్యాంపు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు, టెస్టులు చేస్తున్నారు. 75,000 ఎక్విప్మెంట్ తోటి ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. అందరికి కూడా అంటే మనం చేసేది నీడ్ ఉండేది మనం చేసుకుంటే కొంతమందికి కాళ్ళు లేనప్పుడు వాళ్ళకి మోటార్ వెహికల్స్ 3 వీలర్స్ ఇవ్వడం కానీ లేకపోతే దానికి కూడా 15 years పెట్టారు.
మరి తక్కువ అయితే ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల దానివల్ల ఇబ్బంది ఉంటుందని, నెక్స్ట్ డిమాండ్ ఎఫ్ ఉండే వాళ్ళకి హియర్ మిషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టినప్పుడు ఏంటంటే కొంత మనం వాళ్ళకి మోటివేట్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళందరినీ కూడా చదివిస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు వేరే విధంగా ఫీల్ అవ్వకుండా వాళ్ళ బాధ్యతల్లో ఉంటారనేది ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలను తగ్గించాలో, ఎక్కడైతే నష్టాన్ని కరిగించాలో, ఎక్కడైతే కష్టాన్ని తగ్గించాలో అలాంటి సందర్భంలో ప్రభుత్వం మేల్కొంటూ ఉంటుంది. అలాంటి సందర్భంలో విద్యాశాఖ మేల్కొంటూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మన ఇందాక సార్ సాయి జనార్దన్ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు అనేక రకమైనటువంటి అంటే ట్రైసైకిల్స్ కానీ ఇలాంటివి ఇస్తాను, ఎమ్మెల్యే సార్ మేల్కొంటుంటారు. అలాగే సమగ్ర శిక్ష మేల్కొంటూ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా మరి అనేక రకాలుగా అది శారీరకంగా కానీ మానసికంగా కానీ లేకపోతే దృష్టికి సంబంధించి కానీ లేకపోతే ఎంఆర్సీకి సంబంధించి కానీ వీళ్ళందరికీ సంబంధించి అనేక రకమైన ఉపకరణాలు సమగ్ర శిక్ష ద్వారా అందజేయబడుతున్నాయి. ట్రైసైకిల్స్ అందజేయబడుతున్నాయి. అలాగే ట్రైసైకిల్స్కి ఇట్లా బటన్ ఉన్నటువంటి ట్రైసైకిల్స్ అందజేయబడుతున్నాయి. అలాగే బ్రెయిలీ లిపికి సంబంధించినటువంటి వాళ్ళకి కిట్ అందజేయబడుతుంది. పుస్తకం సమాజంలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిందని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. యువత పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పీవీఆర్ హై స్కూల్లో జరుగుతున్న 3వ పుస్తక మహోత్సవం సందర్భంగా బుక్ ఫర్ వాక్ కార్యక్రమాన్ని అద్దంకి బస్టాండ్ వద్ద ఆయన ప్రారంభించారు. అద్దంకి బస్టాండ్ నుంచి ప్రారంభమైన బుక్ ఫర్ వాక్ కర్నూలు రోడ్డు, ఆర్టీసీ బస్టాండు, సుందరయ్య భవన్ మీదుగా పీవీఆర్ హై స్కూల్ మైదానం చేరుకుంది. కార్యక్రమంలో విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, జేసీ గోపాలకృష్ణ, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రానాయక్, బుక్ ఫెస్టివల్ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మయ్య, మనోహర్ నాయుడు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పుస్తక ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన డప్పు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పుస్తకం విలువ ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఒక పుస్తకమే ఈ ప్రపంచంలో అనేక మార్పులకు దోహదం పడింది. ఒక పుస్తకమే ఈ ప్రపంచంలో విప్లవాలు తీసుకొచ్చింది. ఒక పుస్తకమే మొత్తం చరిత్ర గతినే మార్చింది. ఒక పుస్తకమే విజ్ఞాన శాస్త్రాన్ని మలుపులు తిప్పింది. సో అటువంటి పుస్తకం, ఆ పుస్తకానికి ఆదరణ తగ్గటం, ఈ ఇంటర్నెట్ యుగంలో కొంచెం ఆదరణ తగ్గటం, పుస్తకం చదివేవాళ్ళు తగ్గటం అనేది కొంచెం విచారించాల్సిన విషయం. అయితే కొంచెం ఒక ఎట్ ది ఎండ్ ఆఫ్ టన్నెల్ ఒక కాంతిరేఖ ఏమిటంటే ఇటీవల కాలంలో మళ్ళీ పుస్తకం మీద యువతరం యొక్క ఆసక్తి క్రమేపీ పెరుగుతుంది. ఇప్పటిదాకా హైదరాబాద్ కేంద్రంలోనూ విజయవాడ కేంద్రంలోనూ ఉంటున్నటువంటి ఈ పుస్తక ప్రదర్శనలు జిల్లా స్థాయికి తీసుకొని కానీ వస్తే అవి విజయవంతం అవుతాయా, ఆదరిస్తారా ప్రజలు అనేటటువంటి ప్రయత్నం నెల్లూరులో, ఆ తర్వాత ఒంగోలులో చేయడం జరిగింది. రేపు విజయనగరంలో కూడా అదే ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మా అనుభవం ఏంటంటే పుస్తకాలని జనం దగ్గరికి తీసుకొని వస్తే వాటిని ఓపికగా పరిచయం చేయడానికి కన్నా ప్రయత్నం చేసినట్టుగా అయితే చాలా పెద్ద ఆదరణ ఈనాటికి కూడా పుస్తకాలను గురించి ఉన్నది. మనమే వెనకబడుతున్నాం తప్ప ప్రజలే వెనకబడడం లేదు. మరి పిల్లల కొరకు ఈ ఫోన్లు ఇవి వచ్చిన తర్వాత వాటి నుంచి దూరం చేయాలనంటే పుస్తకాలే తప్పనిసరి అని తల్లిదండ్రులు కూడా ఈ మధ్య గుర్తిస్తున్నారని
అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆశీర్వదించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దగాపడిన రైతులకు నేనున్నానంటూ చంద్రబాబు అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 కింద రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు జమ చేశారు. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు స్పందించి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఒంగోలు, కొత్తపట్నం మండలాల నుంచి 300కు పైగా ట్రాక్టర్లతో రైతులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అగ్రభాగంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఓడా చైర్మన్ షేఖరియాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగం శ్రీనివాసరావులను ఇరువైపులా కూర్చోపెట్టుకుని ట్రాక్టర్ నడుపుతూ రైతులను ఉత్సాహపరిచారు. కొప్పోలు నుంచి కొత్తపట్నం వరకు ట్రాక్టర్లు ఒకదాని వెంట మరొకటి కదులుతూ చూపర్లను కనువిందు చేశాయి. కొప్పోలు నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. కొప్పోలు మెయిన్ రోడ్డుకు ట్రాక్టర్ ర్యాలీ చేరుకోగానే అక్కడ ప్రజలు క్రేన్స్ సహాయంతో దామచర్లకు గజమాల వేసి ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి అల్లూరు చేరుకోగానే అక్కడ మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీసి హారతులతో ఘనస్వాగతం పలికారు. కొత్తపట్నంలోని సభాస్థలికి ట్రాక్టర్లు చేరగానే అక్కడి రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అఖండ స్వాగతం పలికారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, పోలవరపు వెంకటరామయ్య, వెంకటేశ్వరరెడ్డి, పల్లపూతి వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా నాయకురాళ్లు రావుల పద్మజ, నాలం నరసమ్మ, బీజేపీ నాయకురాళ్లు రమాదేవి, అపర్ణ, రాజేష్ వర్మ, ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, జ్ఞానం సుబ్బారావు, బలగాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కరుడుగట్టిన నేరగాడు అవిలేలి శ్రీకాంత్ తరపున రౌడీ గ్యాంగ్ను నడిపిస్తున్న అతడి ప్రియురాలు నిడుగుంట అరుణను ఎట్టికేలకు నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కావలికి చెందిన మునగ వెంకట మురళి కృష్ణమోహన్ ను చంపేస్తానని బెదిరించిన కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలువురు ప్రజాప్రతినిధుల వెన్నుదనలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అండదండలతో అరుణ పెట్టరేగిపోయిన తీరు రాష్ట్రమంతా చర్చనీయాంశం అవడంతో తనని అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన ఆమె మంగళవారం రాత్రి హైదరాబాద్ పారిపోయేందుకు నెల్లూరు నుంచి కారులో బయలుదేరారు. పోలీసులు మంగళవారం అర్ధరాత్రి బాపట్ల జిల్లా అద్దంకి వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇక తప్పించుకోలేనని అర్థమైన అరుణ మరో కొత్త నాటకానికి తెరతీసింది. పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించారు, కారు డోరు తెరవాలని ఒత్తిడి చేస్తూ గంజాయి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు, లొకేషన్ షేర్ చేస్తున్న మీడియా ప్రతినిధులే కాపాడాలి అంటూ ఆమె ఫేస్బుక్ ఖాతా నుంచి ఓ వీడియో లైవ్ ప్రసారం చేసింది. పోలీసులు ఆమెను నెల్లూరుకు తరలించారు. ఆమె అనుచరులైన పల్లం వేణు, అంకం రాజా, సిరం ఎలీషాను వేర్వేరు చోట్ల అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ నెల్లూరులోని 2వ అదనపు మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరచగా సెప్టెంబర్ 3 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఆదేశాలిచ్చారు. అరుణను ఒంగోలు జైలుకు, మిగతా 3 నిందితుల్ని నెల్లూరు జైలుకు తరలించారు. అరుణ, శ్రీకాంత్ ముఠా బాధితులు ఇప్పుడు ఆమెపై ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తున్నారు. బట్టలు మేడం, బట్టలు తీసుకో. ప్రతి విద్యార్థికి క్రీడలు చాలా అవసరమని, విద్యార్థులు విద్యతో పాటు క్రీడారంగంలో ఉన్నతంగా రాణించాలని వైద్య నిపుణులు డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యోజన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూనియర్ కళాశాల క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. మొత్తం 40 జట్లు పోటీల్లో పాల్గొనగా మొదటి విజేతగా సరస్వతి కళాశాల, 2వ విజేతగా SSN, 3వ స్థానంలో చైతన్య కళాశాల జట్లు నిలిచాయి. విద్యార్థులు ఆరోగ్యవంతమైన జీవితం కోసం నిత్యం క్రీడలు ఆడాలని చంద్రశేఖర్ అన్నారు. గెలుపు ఓటములను క్రీడాకారులు సమానంగా భావించాలని సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి కోరారు. క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థి యోజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్, రెబ్బవరపు ప్రేమ్ కుమార్, కొమ్ము రాజీవ్, సూర్య, నరేష్, ఈస్టర్, బెంజమిన్, మధు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఒక 10 మంది విద్యార్థులకి, అదేవిధంగా వారందరికీ ఆ రోజు స్వీట్లు, మిఠాయిలు కూడా ఇచ్చడం జరిగింది. 16వ డివిజన్ గవర్నమెంట్ స్కూల్కి ఆ రోజు సార్ ఇచ్చేసి పేద విద్యార్థులందరికీ కూడా ఆర్థిక సహాయం అందించారు. అందరూ తిలకించండి, మళ్ళీ మళ్ళీ చెక్కు, మీరు అందరూ కూడా తిలకించాలా. ఆడాలని చెప్పి మా జేఎస్ తరఫున కోరుకుంటూ సరిపోదు. నెక్స్ట్ చంద్రశేఖర్ సార్ చేతుల మీదుగా రమణారెడ్డి సార్కి చిరు సత్కారం, చిన్న శాల్వా సన్మానము. ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జరుపుతున్న మన జేఏసీ జగదీష్ గారికి, తర్వాత దానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సరస్వతి కాలేజ్ చైర్మన్ రమణారెడ్డి గారికి, మరి జేఏసీ సభ్యులందరికీ, తర్వాత ఈ టోర్నమెంట్ జరపడానికి
సహకరించిన అందరికీ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెండోది, ఇంతమందిని 40 టీములని ఇక్కడ ఒక స్టేజ్ మీదకి తీసుకురావటం, ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతున్నారు జగదీష్ గారు. ఈ జరపటం చాలా కష్టమైన పని. వాడికి అన్నీ సమకూర్చటం ఇక్కడ ఇది ఖర్చుతో కూడింది, రెండోది ప్రయాసతో కూడింది. అందరూ సహకరిస్తే కానీ ఇది అవ్వదు. అట్లాంటిది తన ఒక్క చేయితోటి తన టీం మెంబర్స్ తోటి కలిసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరుపుతూ మన విద్యార్థులకి ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈ గేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలా దగ్గరగా చూస్తున్నాం. ఇట్లాంటి వ్యసనాలకు లోనవ్వకుండా ఈ గేమ్స్ చాలా కాపాడుతాయి. పిల్లలందరూ కూడా మంచి స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. తర్వాత ఈ సంవత్సరం ఇక్కడ కప్ గెలుచుకున్న సరస్వతి విద్యా సంస్థ పిల్లలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లాంటివి ఎన్నో కండక్ట్ చేయాలని మన జగదీష్ గారిని కోరుకుంటూ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రాయపాటి జగదీష్ గారు గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ క్రికెట్ టోర్నమెంట్ జరపడం జరుగుతుంది. ఏదన్నా ఒక టోర్నమెంట్ జరపాలి అంటే అనేక రకాల ప్రయాసాలకి ఒడిదుడుకులకి మరి ఓర్చుకోవాలి. అట్లానే ఎంతో ఖర్చు అవుతుంది. అయినప్పటికీ విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతను వెలుగు తీయాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. మరి జగదీష్ గారి కోరిక మేరకు ముఖ్య అతిథిగా మన వెంకటరమణ హాస్పిటల్ చైర్మన్ గారైన డాక్టర్ చంద్రశేఖర్ గారు వచ్చి ఉన్నారు. ఈ చంద్రశేఖర్ సార్ గారు ప్రతి సంవత్సరము ఇలాంటి టోర్నమెంట్లకి వారి యొక్క సహాయాన్ని అందజేస్తుంటారు. ప్లాస్టిక్ రహిత ఒంగోలు కోసం ప్రజలందరూ సహకరించాలని మేయర్ గంగాడ సుజాత కోరారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సత్కరించడం జరుగుతుందని మేయర్ అన్నారు. నగర పాలక సంస్థలో ఉన్న 3000 మందికి గాను 70 మంది సిబ్బందిని సన్మానించడం జరిగిందన్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధించడం జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ మేనేజర్ శ్రీహరి సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన ఆగస్టు 15కి దాదాపుగా మాకు 3000 మంది స్టాఫ్ ఉంటే అందులో 90 మందికి మేము అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో సచివాలయ సిబ్బందికి కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్స్కి, సీనియర్ అసిస్టెంట్స్కి, అటెండర్స్కి, డ్రైవర్లకి, శానిటేషన్ సిబ్బందికి, అలాగనే మళ్ళీ ఆర్ఐలకి, అట్లాగా ఆయా డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకొని బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళు దాదాపుగా 90 మందిని, మా పిఏలు కూడా 90 మందిని మేము సెలెక్ట్ చేసి అందులో వారికి అందరికీ కూడా మేము అవార్డులు ఇవ్వడం జరిగిందండి. ఎక్కువ మందికి నెక్స్ట్ జనవరి 26 మనము రిపబ్లిక్ డే రోజు కూడా మరి ఇంకెక్కువ మందికి ఇవ్వడానికి మేము సహకరిస్తాము. అలాగే మేము అందరం కూడా మా ఎంప్లాయీస్ శ్రేయస్సే మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా మేము అందులో శానిటేషన్ వాళ్ళకి ఎక్కువగా ఇస్తామండి. శానిటేషన్ వాళ్ళు దాదాపుగా పర్మనెంట్ వాళ్ళు అయితేనేమంటే, అబ్కాస్ వాళ్ళు అయితేనేమంటే, కోవిడ్ వాళ్ళు అయితే అందరూ కలిపి దాదాపుగా 1000 మంది వరకు ఉన్నారు. అందరూ కూడా శానిటేషన్ సిబ్బంది బాగా కష్టపడి పనిచేస్తేనే ఒంగోలు నగర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. మెయిన్గా క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలనేది, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. తద్వారాగా మెయిన్ ప్లాస్టిక్ రహిత ఒంగోలుని చేయాలనేది మా యొక్క కోరిక. గవర్నమెంట్ కూడా దానికి ముందడుగులు వేస్తున్నారు. కాబట్టి రేపు అక్టోబర్ 2 నాటికి ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని లేకుండా చేయడం కోసమని మేము అందరము చాలా పట్టుదలగా కృషి చేస్తున్నాము. దయచేసి మీడియా ముఖంగా నేను ప్రజలందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనము ఎప్పుడైతే ప్లాస్టిక్ని కనుక నిర్మూలించామంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. తద్వారాగా మరి ప్రజలు స్వచ్ఛ ఆంధ్రాకి మనము ఒక అడుగు ముందు వేసిన వాళ్ళు అవుతామనే విషయాన్ని ఈ మీడియా ముఖంగా నా తరపున మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
తనకు ఎవరిపై కక్ష సాధింపు లేదు, అభివృద్ధి కావాలి, అందరూ బాగుండాలి, అదే నా అజెండా అని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు ఖాతాలో నగదు జమ చేసిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కొప్పోలు నుండి కొత్తపట్నం వరకు 300కు పైగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తపట్నంలోని బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో రైతులు ప్రజలను ఉద్దేశించి దామచర్ల ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను వంచిస్తే తమ ప్రభుత్వం వారిని హక్కున చేర్చుకుందని అన్నారు. అన్నదాత సుఖీభవ కింద తొలి విడతలో రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు 2,342 కోట్ల రూపాయలను అందించిన విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. గత 5 ఏళ్ల కాలంలో మీ మండలంలో ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా అని ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి బటన్ నొక్కితే చాలు అంటూ ప్రజలను ఏ విధంగా మోసగించారో దామచర్ల వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తపట్నం మండలంలో చేసిన అభివృద్ధి పనులను గురించి వివరించారు. కొత్తపట్నం పల్లెపాలెంలో హార్బర్ ఏర్పాటు చేయనున్న విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా మనమందరం కూడా నిన్న అనుకున్నాం. ఎందుకంటే 4 రోజుల ముందు ఈ కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటే వర్షాలు పడతా, ఇవాళ వర్షాలు లేదని చెప్పేసి చూసుకొని ఇవాళ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఈరోజు కార్యక్రమానికి 4 గంటల నుంచి మన వాళ్ళంతా కూడా ఈరోజు ఎవరైతే పాల్గొన్నారో ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. 14 నెలలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందు మనం ఆ రోజు 2,74,000 కోట్లు ఆ రోజు 14-19లో ఆ రోజు అప్పుంటే, ఆ తర్వాత ఎక్కిన పెద్ద మనిషి ఈ 19 నుంచి 24 వరకు మళ్ళా దాని 9,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రానికి అతను వెళ్ళిపోయాడు. పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీ మండలంలో ఏదైనా 5 సంవత్సరాల్లో ఒక్క పని జరిగిందా? మీ మండలంలో ఏదైనా ఒకటన జరిగిందా అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 3 నీడ్ ఉండేది, ఒక బ్రిడ్జ్ ఒకటి, అక్కడి నుంచి మనం ఉండే రోడ్డు కూడా ఏ అవతారంలో ఉందో మీ అందరికి కూడా తెలుసు. దీన్ని డివైడర్ తోటి, అదేవిధంగా గుండమాల మూటమాల కూడా దాన్ని కూడా పూర్తి చేసి ఈ మండలంలో ఇంకా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొత్తపట్టణంలో హార్బర్ కూడా మొన్న కూడా ఇన్స్పెక్షన్కి వచ్చిపోయారు. పల్లెపాలెంలో పెట్టమని చెప్పాం. అధికారులు సెంట్రల్ నుంచి కూడా వచ్చిపోయారు. అధికారులు కూడా వాళ్ళంతా కూడా చూసి పల్లెపాలెంలోనే పెడతామని చెప్పి కూడా వాళ్ళు కూడా వెళ్ళారు. హార్బర్ వస్తే దానివల్ల కొంత అందరికి కూడా ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు మండలంలో చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం అని చెప్పేసి మనం కూడా ఫాలో చేస్తూ ఉన్నాం. తప్పకుండా హార్బర్ కూడా మనకి తొందరలోనే మన కొత్తపట్నం మండలానికి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. నియోజకవర్గంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఈరోజు ఒంగోలులో కూడా అన్నీ కూడా పనులు రూపురేఖలు చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాం. ఈరోజు ఉండే కార్యక్రమాల్లో ఈ డిసెంబర్ కల్లా ఏ విధంగా పనులు ఒకసారి ఒంగోలు వచ్చినప్పుడు ఏ విధంగా జరుగుతుందో మీరు కూడా చూసే విధంగా దాన్ని కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ ఉండే సమస్య ఒకటి చెప్తా ఉన్నారు మహిళలు కూడా. ఇందాక మాట్లాడుతూ ఉంటే ఆమెను అందుకే పక్కన పంపించారు. నేను పూలు అమ్ముకుంటున్నాం, మార్కెట్ దగ్గర కావాలి అని చెప్పేసి. వాళ్ళకి మార్కెట్ దగ్గర వేరే స్థలం ఇస్తాం, మీరు ఇదివరకు గేట్ల దగ్గర అమ్మటానికి కుదరదు, వేరే సైట్ మేము అలాట్ చేస్తాం, అక్కడ మీరు కూరగాయలు కానీ పూలు కానీ అమ్ముకునే విధంగా మీకు ఇబ్బంది లేకుండా మార్కెట్లో దాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ అరాచక పాలన సరిదిద్దుతూ ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు. 2014-19 మధ్యకాలంలో కొత్తపట్నం మండలంలో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం డబుల్ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈరోజు అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీకి ఇంత దిగ్విజయంగా వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, అట్లనే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని సంవత్సరంలోనే అన్ని పథకాలు నెరవేరుస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలనని సరిదిద్దుతూ ఆర్థికంగా నిలదొక్కొని
ప్రతి ఒక్క పథకాన్ని చేసుకుంటూ వస్తున్న మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలానే మన 2014 నుంచి 19 వరకు మన మండలంలో, మన కొత్తపట్నం మండలంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జనార్దన్ గారి హయాంలో డబల్ అభివృద్ధి జరుగుద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఒక ఆర్థిక నేరగాడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఒంగోలు నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదని అన్నారు. దామచర్ల జనార్దన్ రావు హయాంలోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. రానున్న 15 ఏళ్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పైన ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ హామీలన్నీ కూడా ఈరోజు సంవత్సరం లోపే నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం డంకాపదంగా చెప్పచ్చు. ఒక ఆర్థిక నేరగాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 5 ఏళ్ళు పరిపాలించాడు. హామీలు ఏమైనా మీరు ఇచ్చిన హామీలని? మహిళలకు ఉచిత బస్సు ఇస్తా అన్నారు కదా అన్నారు. మరి ఆగస్టు 15 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా తల్లులు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారు. ఏదైతే సూపర్ 6గా ఇచ్చారో అందులో 80% ఈరోజు అమలైనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే గతంలో కాంగ్రెస్ పాలనలో కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానివ్వండి, ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి ఏ రోజు కూడా జరగల. 2014 ఎన్నికల తర్వాత, 2024 ఎన్నికల తర్వాత మాత్రమే ఒంగోలు అభివృద్ధికి నోచుకుంది. అది ఒక్క దామచర్ల జనార్దన్ గారి వల్లే. ఈరోజు ఒంగోలులో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా, మనం ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ కూటమి పార్టీ బలంగా ఉందని మీరందరూ గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రాష్ట్రంలో రానివ్వమని చెప్పి డంకాపదంగా చెప్తున్నారు. ఒంగోలు అంజే రోడ్డులోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలుర సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులు కష్టాలతో కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఇక్కడి వసతి గృహాన్ని బయట నుండి చూసిన వారు సూపర్ అని పొగుడుతారు. 10 అడుగులు పక్కకు వెళ్లి చూస్తే నోరు వెళ్లబెడతారు. అందుకు కారణం ప్రహరీ గోడ లేదు, సరిపడే మరుగుదొడ్లు లేవు. విద్యార్థులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉండే కాలేజీ విద్యార్థులకు సరైన భోజనం కూడా పెట్టడం లేదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం చెత్త పక్కన పడవేసిన నిండుగా ఉన్న కవర్లు. అవును, గోధుమ పిండి, గోధుమ రవ్వ పెద్ద మొత్తంలో చెత్త బుట్ట పక్కన పడవేసి ఉన్నాయి. బూజు పట్టిన చింతపండు కూడా పడవేశారు. ఇక దాదాపు 10 బాక్సుల చిక్కీలు అక్కడ చదువుకునే విద్యార్థులకు ఇవ్వకుండా వసతి గృహం ఆవరణంలో పడవేశారు. ఆ వసతి గృహం వార్డెన్ సకాలంలో విద్యార్థులకు సరైన భోజనం, టిఫిన్ పెట్టకుండా విద్యార్థులను అర్ధాకలితో ఉంచుతున్నారు ారని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ప్రతిసారి ఎప్పుడు కూడా తగ్గించుకోండి. వచ్చేసి చింతపండు కూరల్లో జన్ని చింతపండు సరిగ్గా వేయక ఇంత చింతపండు చూడండి, కనీసం 15-18 కేజీలు ఉంటుంది. ఇది సింపుల్గా వేసుకున్నాం. అటు చూస్తే చిక్కీలు, పిల్లలు కనీసం చిక్కీలు డైలీ పెట్టవచ్చు కదా. ఎంత వేస్ట్ అయిపోతే 1, 2, 5 బాక్సులు ఉన్నాయి. 5 బాక్సులు చిక్కీలు ఎంత వేస్టేజ్ అయిపోతుంది చూశారు కదా. అంత చిక్కీలు చాలా వేస్టేజ్ అయిపోతుంది. ఫుడ్ ఏంటి సరిగ్గా సమయానికి అంత కరెక్ట్ పెడితే బాగుండేది. ఇదంతా చూడండి ఎంత ఫుడ్ వేస్ట్ అయిపోతుందో. ఇలాంటిది అవసరమా? సరిగ్గా పెడితే బాగా ఉంటుంది కదా. ఇది ఇలా జరుగుతుంది. ఎస్సీ హాస్టల్ 2 ఒంగోలు అంజీ రోడ్లో. ఒంగోలు మంగమూరు రోడ్డు వడ్డివానికుంటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో రామలింగేశ్వర స్వామి, భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనం, అఖండ ప్రతిష్టాపన, రక్షాబంధన పూజ, నవగ్రహ మండపారాధన, పంచామృత అభిషేకాలు ఋత్వికులు మణిశర్మ, జంగా కృష్ణశాస్త్రి, వంశీకృష్ణ, మురళీ శర్మ, చైతన్య కృష్ణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు నాగాంజనేయులు, నాగలత దంపతులు, పల్లవి, హరికృష్ణ, అనంతలక్ష్మి భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
समर्पयामि आदियोः पादमसोऽप्यमे शुद्धात्मभद्रवाहं जयन्तमप्रमणं समाजत यमकं सजातानवेन यत्मभद्रकं सजायोऽनुजगं प्रभद्वं परविज्ञाय स्ववीरपः देवदेनानां भगवञ्जनेन जयन्तेनामृतो यन्वग्रे व्याकरण पंडित सार्वभौम बहु नित्य पारायण धुरंधर मुक्रादि निवास समर्चनासमेत श्री प्रसन्नांजनेय स्वामी महाप्रभो भक्तांजनेय स्वामी महाप्रभो स्वामिनः प्रतिष्ठा महोत्सव कल्पने चतुर्वेदमवधारया నెత్తి ముద్దులాడే కారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా రోజు స్వామివారికి పర్వతవర్ధిని సమేత గంగా పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి యొక్క ప్రతిష్టా కార్యక్రమం భక్తాంజనేయ స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా నిన్నటి కార్యక్రమ దీక్షా పర్యంతలో ప్రప్రథమంగా స్వామివారికి గణపతి పూజ పుణ్యవాచనము తదనంతరం రక్షాబంధనాలు రక్షాబంధన పూజ అనంతరం అఖండ ప్రతిష్టాపన అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర పూర్వక స్వామివారికి ఇష్టమైనటువంటి నక్షత్రం అంటే ఈశ్వరుడి కంటే ఆరుద్ర నక్షత్రం అదేవిధంగా ఆంజనేయ స్వామికి అయితే పూర్వభాద్ర నక్షత్రం కాబట్టి ఆ యొక్క స్వామి నక్షత్రాలతో కూడినటువంటి నవగ్రహ మండపారాధన ఉపగ్రహ దేవతారాధన జరిగినాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నందున ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు సహిత విద్యా విభాగం ఏర్పాటు చేసిన ఉచిత ఉపకరణాల శిబిరాన్ని ప్రారంభం. పుస్తకం సమాజంలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్. అద్దంకి బస్టాండ్ నుంచి పీవీఆర్ హైస్కూల్ గ్రౌండ్ వరకు బుక్ ఫర్ వాక్. అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు నిడిగుంట అరుణ అరెస్ట్, ఒంగోలు జైలుకు తరలింపు. డి న్యూస్ లో నేటి మాట. ఆనందానికి ఆత్రం ఎక్కువ, ఎంతోసేపు ఉండదు. బాధకి బద్ధకం ఎక్కువ, వస్తే వెంటనే వెళ్ళదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.